హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిభుజుని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇక్కడ మీరు చూస్తున్న బ్లాగ్ వచ్చేసి 12th సండే రోజు బ్లాగ్ అన్నమాట. అంటే భోగి పండుగ ముందు రోజు ఏం జరిగింది అన్నది చూడబోతున్నారన్నమాట. సో మార్నింగ్ టిఫిన్కి వచ్చేసేసి మనం మా పెద్ద మార్కెట్ సైడు కర్నూలులో చాలా ఫేమస్ అన్నమాట. నాన్ వెజ్ చేస్తూ ఉంటారు అక్కడ నుంచి మా ధీరు వచ్చేసేసి కైమా తీసుకొని వచ్చాడనమాట. చేసినదే అక్కడ పాయ పరోటా ఇట్లా ఫేమస్ ఉంటుంది. సో పాయ అట్లాంటివి మేము తిన్నాం కాబట్టి కీమా తింటాము. సో చేసిన కీమాని తీసుకొని అయితే వచ్చేసాడు. నేను ఇంట్లో చపాతీస్ అయితే చేసుకున్నాము. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఇంతకుముందు మా హస్బెండ్ కూడా తీసుకొని వచ్చారనమాట. చాలా మటుకు అక్కడ పాయ పరోటా వీటి కోసమే వెళ్తారు అంట. ఆ టేస్ట్ అన్నది బాగుంటుంది అనేసి మనం అవన్నీ ఏం తినము కాబట్టి జస్ట్ కీమా వరకు తీసుకొచ్చుకున్నాము, తినేస్తున్నాం. ఆ రోజు సండే కదా. సో సండేని అయితే మేము ఇలా మార్నింగ్ కీమాతోటి అయితే స్టార్ట్ చేసాము. నాకు తెలిసి 10 అంతా కూడా 10-10:30 ఆ టైంకి అంతా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం తినడం. ఆ తర్వాత రెడీ అయ్యేసి ఇంకా చిన్నగా బయటికి బయలుదేరాం. మరుసటి రోజు ఫెస్టివల్ అన్నీ తెచ్చుకోవాలి. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఆవు పేడ అండి. ఇప్పుడు చాలా కష్టమైపోతుంది దొరకడము. మా ఇంటి దగ్గరనే వెంకటేష్ థియేటర్ దగ్గరనే గోరక్షణశాల అయితే ఉంది. సో అక్కడికైతే వెళ్ళాము. అక్కడ టోకన్ ఇచ్చారు, చూస్తున్నారా మీరు. ఆవు పేడ కూడా టోకన్ సిస్టమ్ తోటి తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే లేటెస్ట్ టెక్నాలజీ స్టార్ట్ అయింది అనేసి నాకు ఇక్కడే అర్థమవుతుంది. ఇంతకుముందు ఎక్కడైనా ఎవరికైనా చెప్తే తెచ్చిస్తుంటారు కదా, ఇప్పుడు అసలుకి ఇంపాసిబుల్ అయితే అయ్యింది అనమాట. అందులో నేను అప్స్టైర్లో ఉంటాను, కొంచెం కష్టమే. సో గోరక్షణశాల దొరుకుతుంది. కొంతమంది అయితే 3, 4, 5 తీసుకొని పోతున్నారు. మేబీ కింద ఉంటే వాళ్ళు అల్లికి వేసుకొనికే కూడానేమో. మరి మనము నాకు మాత్రము ఓన్లీ గొబ్బెమ్మను పెట్టడానికే ఒకటైతే సరిపోతుంది అన్నట్టుగా అనేసి 1 ప్యాకెట్ చాలమ్మా అని చెప్పాను. అక్కడ చూసారా ఎంతసేపు నిలబడితే అప్పటికి ఫైనల్గా సాధించింది గ్రీష్ వచ్చేసేసి. సో మన ఆవు పేడతోటి మా షాపింగ్ని అయితే మొదలుపెట్టాం. ఆ తర్వాత మనకు కావాల్సినది మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసేసి గుమ్మడికాయ అండ్ కలగూర చేసుకోవడానికి మిక్స్డ్ వెజిటేబుల్స్ కదా. సో వెజిటేబుల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయానమాట నేను. ఆ రోజు సండే మార్కెట్, తర్వాత వచ్చేసేసి మరుసటి రోజు ఫెస్టివల్. ఇంకా ఫుల్ ఉన్నారండి జనాలు. అయితే ఆల్మోస్ట్ అందరూ పండగకి ఊర్లకు రావడము చేయడం ఇట్లా ఉంటుంది కదా. మొత్తం జనాలంతా బయటకు వచ్చారా అన్నట్టు అనిపించింది. సో నేను వెజిటేబుల్స్ తీసుకుంటుంటే మా పిల్ల కోతులు చూసారా ఎలా చేసుకుంటూ ఉన్నారో, సెల్ ఫోన్ పట్టుకొని ఆటలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసేసి మా హస్బెండ్ ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళి తీసుకొచ్చి పెట్టేశారు అనమాట. ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్స్ అయితే అన్నీ ఇలా కట్ చేసేసి పెట్టేసేసారు. నేను ఓన్లీ 1/2 కిలో మాత్రమే తీసుకున్నాను. సో 1/2 kg సరిపోతాయి. ఇంకా గుమ్మడికాయ తీసేసుకున్నాను. ఇంకా కరివేపాకు, కొత్తిమీర సో ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని అయితే ఇంటికి కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటి రంగులండి. మా ఏమది కొండారెడ్డి బుర్జు దగ్గర అయితే ఒక 3 days ఫెస్టివల్ ముందు రోజు ఒక 3 days అయితే పెట్టి ఉంటారు కలర్స్. మనకు కొన్ని మామూలు షాప్స్లలో కొన్ని మాత్రమే దొరుకుతాయి, కొన్ని రేర్ కలర్స్, కొన్ని లైట్ కలర్స్ అయితే దొరకవు. ఇట్లా వీళ్ళు ఇట్లా ఫెస్టివల్ అప్పుడు, సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు ఒక 3 days నుంచి అయితే కొండారెడ్డి బుర్జి దగ్గర అయితే అరేంజ్ చేసింటారు. మనకు కొన్ని లైట్ కలర్స్ అయితే దొరుకుతాయి. సో ఈ టైం అప్పుడే మనము ఏమన్నా కలర్స్ కావాలన్నా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా రెడ్, పింక్, గ్రీన్, కొంచెం డార్క్ అట్లా ఉన్నటివైతే ఎక్కడైనా దొరుకుతాయి. కానీ కొన్ని లైట్ కలర్స్, కొన్ని రీసెంట్ కలర్స్ అయితే ఇట్లాంటప్పుడే తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఎన్ని కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి. నేను 1 yearకి అన్నిటికీ అయితే తెచ్చి పెట్టేసేసుకుంటానమాట. మళ్ళీ దొరకవు కదా అన్నట్టుగా అనేసి స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. సో మొత్తానికి షాపింగ్ 10:30కి ఏమో బయట పడితే 1:30కి ఏమో వచ్చేసాం ఆ ట్రాఫిక్లో నుంచి. ఇంటికి రాగానే అన్నం పప్పు అయితే చేసేసుకున్నాము, తినేసేస్తున్నాం అనమాట. పికిల్ ఉండింది, తినేసేస్తున్నాము. సో మార్నింగ్ నాన్ వెజ్ తిన్నాము కదా. ఇంకా 4 o'clockకి సినిమా అయితే బుక్ చేశాడు మా ధీరు. 3:30కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము. మనం ట్రాఫిక్లో వెళ్ళేసేసరికి ఒక 20 minutes అయితే పడుతుంది కదా. ఆ రోజు మా ఎంజాయ్మెంట్
మార్నింగ్ నుంచి మేము ముగ్గురమే చేస్తున్నామన్నమాట. మా ముగ్గురి డే ఆ రోజు అంతా కూడాను. ఎందుకంటే మా హస్బెండ్ అయితే ఎక్కడికి వెళ్ళారు ఏంటని మీకు కొంచెం ముందు ముందు చూపిస్తాను. సో ఎస్విసిలో అయితే సినిమా అయితే బుక్ చేసేసాడు 4:00కి. సో వెళ్ళిపోయాం. గ్రీష్మ అలా ఎంటర్ అవ్వగానే అమ్మ చూడు టాప్స్ చూడు బాగున్నాయి. మనం కొనాలి అని వెళ్ళినప్పుడు కలర్ఫుల్గా కనిపించవు, వద్దులే అని ఇట్లా ఏదైనా వేరే వర్క్ మీద వెళ్ళినప్పుడు అవి అట్రాక్టివ్గా మన కళ్ళకైతే కనిపిస్తూ ఉంటాయి కదా. సో మేము వెళ్ళాము మూవీ గేమ్ చేంజర్ అనమాట. సో 4:00కి అని అన్నారు కదా, ఇంకా 10 minutes ఏమో ఉండింది. కొంచెం ముందుగానే వెళ్ళిపోయామా, వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా వీళ్ళు స్నాక్స్ ఏం తీసుకోవాలా అని ఇద్దరు డిసైడ్ అయితే చేసుకుంటూ ఉన్నారు. సో ఇంకా ఫస్ట్ అయితే ఏం వెళ్దాంలే అన్నట్టు అని అనుకున్నాను. అంటే మేము ముగ్గురమే ఉన్నాము, వెళ్దామా వద్దా అన్న ఆలోచన కూడా ఉండింది. దీరు వెళ్దామమ్మా టైంపాస్ అవుతుంది, ఇప్పటి నుంచి ఏం చేస్తావు, ఏం చేసేది ఉంది కానీ అనేసి అని చెప్పాడనమాట. మేము ఇంకా మోస్ట్లీ ఆఫ్టర్నూన్ నుంచి కూడా మనకి ఏం లేదు, అన్నీ తెచ్చేసుకున్నాం కదా, కూరగాయలు పువ్వులు కూడా తీసుకొచ్చుకున్నాము. సో ఇంకా తెచ్చుకునేటివి ఏం లేదు కదా అన్నట్టుగా వెళ్ళాము. సో గేమ్ చేంజర్ మూవీ. సో ఇంటర్వెల్ అప్పటికైతే ఇంటర్వెల్ కన్నా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఏం కావాలని చెక్ చేసుకున్నారు కదా. సరే ఏం తీసుకొస్తారబ్బా వీళ్ళు అన్నీ చూసుకున్నారు కదా అని అనుకొని ఇంకా ఇంటర్వెల్ అప్పుడు వాళ్ళు తీసుకొని వస్తుంటే చూస్తూ ఉన్నాను. ఏంటి వీళ్ళు ఒక టబ్బే పట్టుకొచ్చుకుంటున్నారు, మళ్ళీ ఏమన్నా ఆర్డర్ పెట్టేసేస్తే వాళ్ళు మళ్ళీ మన సీట్ దగ్గరికి తెచ్చిస్తారు కదా, ఆ ఫెసిలిటీ ఉంది కదా అని అట్లానే అని అంటే లేదంట, ఓన్లీ గ్రీషు కోసం అని తీసుకొని వచ్చాడంట. దీరుకు అయితే వేరే ఐడియా ఉందంట, నేను సినిమా అయినాక చెప్తానమ్మా అని చెప్పాడు. కాఫీ అది అంటే ఏమి నాకైతే వద్దు అన్నాను. ఇంకా వాళ్ళు కూడా ఏం తీసుకొచ్చుకోలేదు. ఆ టబ్ ఒకటి తీసుకొచ్చారు. వాడి ప్లాన్ ఏంటి అంటే సినిమా అయిపోయింది అండి, సినిమా అయితే బాగుంది, నాకు చాలా బాగా అనిపించింది సినిమా. ఆ నేమ్ తగ్గట్టుగానే గేమ్ చేంజర్ కొత్తగానే ఉండింది. సో దీరు ప్లాన్ ఏంటి అంటే 8కి సినిమా అయిపోయింది, కేఎఫ్సి ఎస్విసి కాంప్లెక్స్లో కేఎఫ్సి ఉంది కదా, సో అమ్మ కేఎఫ్సి చికెన్ తిందాము అనేసి అని వాడి ప్లాన్ అంట. అందుకు ఇంటర్వెల్ అప్పుడు ఏం తీసుకొచ్చుకోలేదంట. సరేలే అనేసి అని ఇంకా ఇంటికి వెళ్ళి ఏదో ఒకటైతే చేసేసుకోవాలి, కొంచెం లేటుగా తింటే నాకు డైజెస్ట్ అవ్వదు, అప్పుడు 8 కదా, ఓకే అనేసి అని చెప్పాను. ఏదో కాంబో ఉంది అని అంటే అది తీసుకొని రానికి అనేసి అని వెళ్ళాడనమాట. ఇంకా ఆల్మోస్ట్ సినిమాకు అయిపోయి వచ్చిన వాళ్ళు లేకుంటే ఇప్పుడు తిని 7:30 షో 8:30 9:30కి షో ఉంటుంది కదా, దానికి వెళ్ళేవాళ్ళు కొంచెం రష్ బాగానే అయితే ఉండింది ఆ రోజు కూడాను. సో కోక్ కాదు పెప్సీ అండ్ చికెన్, గ్రీషుకు ఒక కేక్ తీసుకొని అయితే వచ్చాడనమాట. సో మేము అక్కడ సెల్ ఏదో మెసేజెస్ ఏవో వచ్చాయి అని అంటే చూసి ఏదో మాట్లాడుకుంటున్నాం. అమ్మ తిను చల్లగా అవుతుంది కానీ జ్యూసు తాగు అనేసి అని వాడు చెప్తూ ఉన్నాడు. ఏదో డిస్కషన్ జరుగుతుంది, మరి ఎందుకో తెలియదు, నేను అక్కడ సెల్ చూస్తూ ఏదో మాట్లాడుతూ ఉన్నాను. సో కేఎఫ్సి చికెన్ అయితే తినేసేసి ఇంకా అన్ని పీసెస్ అయితే తినలేకపోయాము వెంటనే, అంటే కూడా సరే మళ్ళీ తినచ్చు కదా అనేసి కొన్ని అయితే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర తిందామన్నట్టు తిన్న వరకు తినేసేసి వచ్చేసామన్నమాట. మేము ముగ్గురమే అని చెప్పాను కదా, మా హస్బెండ్ అయితే లేరు. ఇంకా అక్కడ తిన్న వరకు తిని తీసుకొని వచ్చాం. మా హస్బెండ్ వచ్చేసేసి ఒక టూర్కి వెళ్ళారు, సంక్రాంతి ఫెస్టివల్ హాలిడేస్కి టూర్కి వెళ్ళారు. విజయవాడ, రాజమండ్రి, భీమవరం, అరకు ఇట్లా ఫ్రెండ్స్ తోటి టూర్కి అయితే వెళ్ళాడనమాట. అందుకే నేను మార్నింగ్ నుంచి మేము మాత్రమే ఉన్నాము అని చెప్పానమాట. సో ఆ డే మా హస్బెండ్ అక్కడ స్పెండ్ చేసిన పిక్స్ అయితే మాకు పంపించాడు. మేము ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాము అనేసి అంటే తను అక్కడ చేసినట్టు పంపించాడు. షాపింగ్ చేశాడు అంట, చూడండి బ్యాగ్స్ అనేసి అని మాకు ఒక వీడియో అయితే తీసి పంపించాడు. కొంచెం కొత్తగా అనిపించాయి నాకు అక్కడ బ్యాగ్స్ అవి. గ్రీషో అయితే బాగున్నాయి డాడీ, ఒకటి గుర్తుగా ఆ ఊరి నుంచి ఒక గుర్తుగా అయితే తీసుకొని రా అని అయితే చెప్తా ఉండింది, అంటే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు చెప్తుండింది. సో అక్కడ కడ్డీలు కాలుస్తూ తింటూ ఉన్న సన్నివేశం కూడా వీడియో తీసి పంపించాడు. నాన్ వెజ్ తింటున్నాను నేను అని. ఇంకా నైట్ వచ్చేసేసి క్యాంప్ ఫైర్ వేసేసుకున్నారంట. ఇక్కడ కర్నూలు నుంచి బ్లూటూత్ తీసుకొని వెళ్ళాడనమాట, సాంగ్స్ పెట్టేసేసుకొని చుట్టూరు చైర్స్ వేసుకొని, ఇది నైట్ అనుకుంటాను. సో ఇలా పొగ వేసేసుకొని చల్లగా చాలా చల్లగా ఉన్నింది అంట. సో సాంగ్స్ పెట్టుకొని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో అక్కడిది కూడా ఒక వీడియో అయితే మాకు షేర్ చేశారు. డాడీ చాలా ఎంజాయ్ చేస్తున్నావులే నువ్వు అనేసి అని ఇక్కడ దీరు గ్రీషు
చెప్తూ ఉన్నారనమాట. ఫస్ట్ నేను చూసేసి వస్తాను బిడ్డ, ఇక్కడ ప్లేసెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది, తర్వాత నేను మిమ్మల్ని పిలుచుకొని వచ్చినప్పుడు నాకు ఈజీ అవుతుంది కదా అనేసరి వాళ్ళిద్దరిని అయితే కొంచెం కవర్ చేసేసేసాడనమాట. ఇంకా అక్కడ మా హస్బెండ్ అక్కడ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారా. మేము ఇంకా ముగ్గు వచ్చేసేసి మార్నింగ్ వేసుకుంటే కుదరదు, ఇంకా భోగి రోజు రొట్టెలు చేసుకోవాలా, దేవుని దగ్గర పటాలన్నీ క్లీన్ చేసుకోవాలి కదా, మోస్ట్లీ నైటే వేసేస్తానమాట. ఒక పెద్ద టెన్షన్ అయితే తీరిపోతుంది. ఏదో నార్మల్ అన్నట్టు కాదు కదా, కొంచెం స్పెషల్గా ఉండాలి భోగి ముగ్గు. ఇంకా గ్రీషు నేను ముగ్గు అంతా వేసాను, కొన్ని కలర్స్ని హెల్ప్ చేసింది, బార్డర్స్ వేస్తుంది, ఇంకా కైట్స్ అండ్ గుమ్మడికాయలు వేసేది ఉంది, అక్కడ బార్డర్ వేస్తూ సెట్ చేస్తూ ఉంది అనమాట. సో ఇట్లా 10:30కి ఏమో 10కి స్టార్ట్ చేసాము ఆ రోజు, 11:30కి అయితే అయిపోయింది. ఇంకా మేము బయట తినేసి వచ్చాము కదా, ఇంకా అదే సరిపోయింది అనమాట మాకు. ముగ్గు వేసేసుకుంటే మార్నింగ్కి కొంచెం టెన్షన్ ఉండదు అన్న ఆలోచన. నేను కైట్స్ వేసి ఇద్దరు బొమ్మల్లాగా వేస్తే అది వచ్చి ధీరు గ్రీషు అని పేర్లు రాసింది ఆ బొమ్మల దగ్గర అయితేను. సో ఫైనల్గా మా ముగ్గు అయితే కంప్లీట్ అయినాక ఇలా అయితే అనిపించింది, చాలా బాగా అనిపించింది, చాలా బాగా వేసుకున్నామే మేము. మార్నింగ్ అయితే టెన్షన్ తోటి ఇంత వేయలేకుంటుంటే మేము అన్నట్టు అనిపించింది అనమాట. మోస్ట్లీ నైట్ వేయడానికే ప్రిఫర్ చేస్తాను కూడాను నేను. ఒక పండగ చేయాలి అంటే ఆ ముందు రోజు ఎన్ని తిప్పలు అన్నట్టుగా అనిపిస్తుంది కదా, అన్నీ చేసుకుంటే మరుసటి రోజు ఆ పండగను ఏమంటారు ఒక 25% పని తగ్గింది అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇంకా సండే అయితే ఇలా జరిగింది. ఇంకా మండే రోజు రొట్టెలు చేసుకోవడం అది అంతా కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపించేసేస్తాను. మరి ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.